కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామంలో ఉన్నాము. రైతు వెంకటరెడ్డి గారు 2.5 ఎకరాల్లో స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చేసి మంచి లాభాలను కూడా చూశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. 2.5 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు కదా, గతంలో సాగు చేశారా? ఇదే ఫస్ట్ టైమా? లేదు మేడం, ఇదే సంవత్సరం ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అవును మేడం. ఎప్పుడు పెట్టుకున్నారు? అసలు విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఏ విత్తనం ఎంచుకున్నారు? నర్సరీలో ఎంత మొక్క తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు? విత్తనం అంటే 2 రకాల విత్తనాలు ఎంచుకున్నాం మేడం. ఇక్కడ మనం లేవడేది వచ్చేసి ఇది అశుతోషు, బేయర్ సెమ్నీస్ వాళ్ళది అశుతోషు. దీనికి అటుపక్క సాహో ఉంటుంది. అంటే ఇంత పెద్ద మిశ్రమంలో చేస్తున్నాం కాబట్టి ఒకే రకం విత్తనం పెట్టలేక 2 రకాల విత్తనాలు పెట్టాం మేడం. నర్సరీ వచ్చేసి మాకు దగ్గరలోనే ఇక్కడ శాతపురం అడ్డ ఉంటుంది మేడం. అక్కడ మేమే విత్తనాలు ఇచ్చి పెంచుకోవడం జరిగింది. ఎంత విత్తనం పట్టినట్టు ఇప్పుడు? మాకు నేను 20 ప్యాకెట్లు ఇస్తే మొత్తం అంత పట్టలే మేడం. నాకు 14,500 మొక్కలు పట్టినాయి ఈ 2.5 ఎకరాలకు. 14,500 అంటే విత్తనము ఎన్ని ప్యాకెట్లు ఇచ్చిండ్రు? ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 20 ప్యాకెట్లు ఇచ్చాను మేడం. 10 గ్రాములే ఉంటుంది. కానీ నారు మిగిలిపోతే వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. నేను ఎందుకంటే ఎక్కువ మన ఆ టైంలో ఎవరు నారు వేయకపోవడం వల్ల మనకు తక్కువ పడితే మళ్ళీ వీలు కాదు అని చెప్పేసి ఎక్కువ ఉపయోగించాను నేను. మాకు 14,500 మొక్కలు జరిపింది మేడం. ఈ మళ్ళీ కూడా నేను ఈ మా నల్లరేగడి భూములు కాబట్టి స్పేస్ ఎక్కువ పెట్టాను. ఒక వరుసకు బదులు 8 సాలుకు మధ్యన చాలా గ్యాప్ 8.5 ఫీట్లు పెట్టాను. ఎందుకంటే ఏంటంటే వర్షాకాలంలో ఈ గాలి వెలుతురు ఆడకపోవడం వల్ల మచ్చ తెగలు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఈ స్పేస్ ఎక్కువ పెట్టడం జరిగింది. సాలుకు మధ్యన 8 తీసుకున్నాం. 8 మొక్కకు మధ్యన ఫీట్ ఉంటుంది. అందుకే చాలా విశాలంగా అందుకే ఎందుకు అంత విశాలంగా పెట్టాల్సి వచ్చిందంటే ఇంత బెటర్ అంటారు మామూలుగా అయితే. మన నల్లరేగడి బొమ్మలు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు గాలి వెలుతురు ఆడకపోతే మచ్చ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకు మొక్క బతకదు అప్పుడు. దానికి ఆ కారణం చేత నేను మీకు చెప్పాను కదా, ఇది మే 28 తారీఖే మొక్క వేసాను. అప్పటికి 25 రోజులు నాటుకున్నది. మే 28కి అంటే మీరు దాదాపు మే ఫస్ట్ సోయింగ్ ఇచ్చాము మేము. మే ఫస్ట్ సోయింగ్ ఇస్తే నాకు 25 రోజులు 26 రోజులు మొక్క నాకు ఇచ్చాడు. అప్పటికి మేము ఇది నాటుకున్న తర్వాత ఇక మామూలుగా మేము డ్రిప్లు ఇచ్చుకుంటున్నాము. తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి. నాకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి తెంపుతూనే ఉన్నాం. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుండి ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతున్నారు? మధ్యలో ఒక 3 రోజులు గ్యాప్ ఉంటుంది మేడం. అంటే 3 రోజులకు ఒకసారి తెంపుతూనే ఉన్నారు. ఆగస్ట్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాము, ఫిబ్రవరి ఎండింగ్ లో. అంటే చాలా రోజులు వచ్చినట్టే ఈ లెక్కన. మాకే ఆశ్చర్యకరమైన దిగుబడి మేడం ఇది. ఫస్ట్ టైం నేను పెట్టాను. అసలు మామూలుగా అయితే టమాటా అంటే అందరు గుర్తొచ్చేది ఏంది మదనపల్లి. మన మామూలుగా మన ఇండియాలో కోలారు ఫస్ట్ అంటారు, మదనపల్లి సెకండ్, ఇక మన సౌత్ ఇండియాలోనే. ఇక వాళ్ళకు 25-30 కటింగ్లు వచ్చినాయంటే మనం ఆ 25-30 కటింగ్లు తీస్తామా 15 కటింగ్లు తీస్తామా ఎట్లా అనేది కొత్తగా పెడుతున్నాం కదా అని అనుకున్నాను. ఇక అప్పటి నుంచి కటింగ్లు అయితే లెక్క పెట్టలే. కానీ దాదాపు 7 నెలలకు వెళ్ళి తెంపుతూనే ఉన్నారు మీరు. ఇంకా ఖాతా కూడా చాలా ఉంది, ఇంకొక 2 నెలలు చెట్టు ఉంది మేడం. ఇప్పుడు కూడా మొన్న బాగా ఉండే మేడం ఖాతా. ఇప్పుడు కొంచెం మళ్ళీ తగ్గింది. మార్చి వరకు పొడిగించబడుతుందని అనుకుంటున్నాను. అదే పసరకాయలు పిందెలు పూత కూడా చాలా వస్తుంది. ఈ స్టేకింగ్ చేశారు కదా, కర్రలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? ఎన్ని కర్రలు పట్టినాయి? వీటికి ఎంత కాస్ట్ అయింది? కర్రలు వచ్చేసి మేడం నేను ఏటూరు నగరం దగ్గర తాడబోయింది మేడం, ఇప్పుడు సమ్మక్క జాతర దగ్గర. అక్కడ నుంచి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకున్నాం మేడం. నాకు కర్రకు వచ్చేసి అంటే 20 ఫీట్ల కర్ర ఉంటుంది మేడం. ఇది పెద్దగా ఉన్నాయి కర్రలు కూడా. అంటే ఇది మొత్తం ఇది కూడా కర్ర ఒకటే ఉంటుంది. మేము కట్ చేసుకున్నాం అవసరం తగ్గట్టుగా. ఒక్కొక్క కర్రలో 3, ఒక్కొక్క కర్రలో 2 అట్లా ఎంత సైజ్ వస్తే అంత. 80 రూపాయలు పడింది మేడం నాకు. 80 రూపాయలు పడ్డది. మీరు 2 చేసుకున్నారు కదా? 2, 3 కూడా చేసుకున్నాము. చాలా పెద్ద సైజ్ వస్తారు. డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకున్నాం. అవునా? వైర్ కూడా ఇది నేను కర్ణాటక బాగేపల్లి నుంచి తెచ్చాను మేడం. బెంగళూరు దగ్గర బాగేపల్లి ఉంది కదా, అక్కడ మనకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే అది మళ్ళీ ఇంకొకసారి కూడా ఇది దీన్ని ప్లాస్టిక్ వేరే మేడం. ఇది మామూలుగా ఐరన్ అయితే మన రస్ట్ వచ్చేస్తుంది కదా. ఇది నాకు ఎవరో మా ఫ్రెండ్ చెప్తే ఈ పెట్వేర్ తెచ్చుకుంటే మీకు 2-3 ఇయర్స్ అయినా ఉంటుంది, ఈ రస్ట్ రాదు కాబట్టి ఏం కాదంటే అక్కడి నుంచి బాగేపల్లి నుంచి తెప్పించాను. ఇది కూడా క్వింటల్కు 100 అంటే 12,000 ఏమో తెచ్చాను. క్వింటల్కి 12,000 పడింది మనకి.
అవునా వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనకు విత్తనం వచ్చే నర్సరీలో పెంచిచ్చే కాస్ట్ వచ్చే మొత్తం కలిసి ఒక మొక్కకు ఎంత పడ్డట్టు? 90 పైసలు పడింది మేడం నాకు. 90 పైసలు పడ్డది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనం దాదాపు 7వ నెలలో ఉన్నాం ఖాతా స్టార్ట్ అయ్యి. అంటే మేము ఖాతా సైజు పిక్ స్టార్ట్ చేసే 7 నెలలు అవుతుంది మేడం. మేము మే ఎండింగ్ లో పెట్టాం. అవును, మే ఎండింగ్ లో పెట్టిరు. మొక్క మనకు ఖాతా స్టార్ట్ అయింది ఆగస్టు ఫస్ట్ వీక్ లో. 3 రోజులకు ఒకసారి తెంపుతారు. మధ్యలో 3 రోజులు. ఇప్పుడు ఈ 2 పంట కాలాలు దాదాపు 7 నెలల నుంచి మీరు తెంపుతూనే ఉన్నారు కదా. కాయ సైజు కావచ్చు, పూత కావచ్చు, మిగతా విషయాలలో అంటే అశుతోష బాగుంది. బాగుంది మేడం. సైజ్ అప్పటి నుంచి ఏం తగ్గట్లేదా? తగ్గట్లేదు మేడం, ఇది తగ్గట్లేదు. కొన్ని మచ్చ కూడా సాహం మీద కొంచెం మచ్చ కూడా తక్కువ వస్తుంది మేడం. ఇది అంటే రోగం కొంచెం ఎక్కువ ఉన్నట్టు కొట్టింది. ఇప్పుడంటే ఇప్పుడు 7 నెలల పంటకాలం ఇలా ఉండడం సహజం. మేము కూడా అనుకున్నాము, అమ్మ 7 నెలలు ఖాతా కాయడం అంటే చాలా గొప్ప విషయం. అంటే మేము పంట పెట్టి దాదాపు అదొక 75 రోజులు అనుకుంటే ఇప్పుడు 10 నెలల దగ్గరకు వచ్చినట్లు. ఇంకొక వచ్చే నెల కూడా వెళ్తుంది కదా ఇప్పుడు మనకు ఖాతా. వెళ్తుంది కూడా 10 నెలలు వచ్చినట్టు లెక్క మాకు. అశుతోష్ విత్తనం అయితే మీకు మంచిగా బాగుంది అనిపిస్తుంది. మేడం, బాగుంది. సాహో కూడా పర్లేదు మేడం, కానీ చివరికి వచ్చి కొంచెం కాయ చిన్నగా అవుతుంది. కాయ సైజ్ చిన్నగా అవుతుంది, మచ్చ కూడా ఎక్కువ వస్తుంది. మచ్చ కూడా ఎక్కువ వస్తుంది కొంచెం. ఈ యాజమాన్య పద్ధతులు చూసుకుంటే నీళ్ల తడి ఎట్లా ఇస్తున్నారు, పిచికారీలు ఎట్లా చేయాలి, వీటికి ఏమేమి ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి? యాజమాన్య పద్ధతులకు వచ్చేసరికి మేడం, ప్రధానంగా మనము ఫస్ట్ సాయిల్ ప్రిపరేషన్ సమ్మర్లో చేసాం మేడం. అప్పుడు బాగా నేల లోతు దుక్కు దున్నుకొని ఈ ట్రాక్టర్తో బెడ్లు కొట్టుకున్నాము. బెడ్లు కొట్టుకున్న తర్వాత ఆ బెడ్ మీద మన పశువులు పెరుగు వేసుకున్నాము. బెడ్ మీద వేసుకొని తర్వాత మల్చింగ్ వేసుకున్నాము. మల్చింగ్ వేసుకొని స్టేకింగ్ చేసుకొని మొక్క పెట్టుకున్నాం మేడం. నీళ్ళతోటి ఎన్ని రోజులకు ఒకసారి? నీళ్ళతోటి అంటే మేడం అది వాతావరణం బట్టి ఎప్పుడు అయితే మొక్క అవసరం ఉంటే ఇప్పుడు కొద్దిగా నీళ్ళతోటి అనేది మేడం, అది నల్లరేగడి భూములు కదా, ఎప్పుడు ఇచ్చినా కూడా ఇది 2 రోజులకు ఒకసారి. అట్లా మామూలుగా అయితే చిలక నీళ్ళు అంటే మన ఇసుక నెల అంటారు కదా, వాటికైతే డే బై డేనో ఇస్తుంటారు. వీటికి 2 రోజులకు ఒకసారి అట్లా ఎప్పుడు నీళ్ళు అవసరం, మొక్క నీళ్ళు ఎప్పుడు అరుగుతుంది అనేది మనకు రైతుకు తెలవాలి. మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ టైంలో మేము ఇచ్చేస్తాం. వర్షాకాలం అంటే ఓసారి అవసరం లేదు, వర్షాకాలం అయితే అవసరం లేదు కాబట్టి అప్పుడు కూడా ఎప్పుడన్నా అవసరం ఉంటే ఇస్తాం. వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ నవంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ నుంచి నీళ్ళు ఇవ్వాలి. ఈ తెగుళ్ళు చీడపీడలు ఎట్లాంటివి వస్తున్నాయి? వస్తాయి మేడం, వీటికి త్రిప్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మిర్చి కూడా వచ్చాయి కదా మేడం, వెస్టర్న్ త్రిప్స్ అని, నల్ల తామర పురుగు అంటారు కదా, అది వీటికి కూడా అటాక్ అవుతుంది. టమాటా కూడా అటాక్ అవుతుంది. టమాటా ఒకదానికి మేడం, ప్రతి ఫ్లవర్కు ఆఖరికి కంది ఫ్లవర్ కాంచి మొదలు పెడితే ప్రతి ఫ్లవర్కు నల్ల తామర ఉంటుంది. వాటి ఉధృతి గుర్తించట్లేదు తప్ప మిర్చిలు ఎక్కువ వస్తుంది. మిగతా వాటికి కూడా అన్నిటికీ వచ్చింది. అది ఇదివరకు లేకుండా మేడం, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు పెద్దగా ఉధృతి లేకుండా. అది కానీ కంపల్సరీ మాకు ఇక్కడ ఒక నెలతల్లి FPO ఉంది. వాళ్ళ ద్వారా నేను ఏం చేశానంటే ఒక నీమాలు, అది కానగ నూనె, ఆమ్ల నూనె, నీ కొట్టే మందులతో అవి మిక్స్ చేసుకుంటూ వాడుతూ ఉన్నాను. ఇప్పుడు దోమకైనా, ఇప్పుడు త్రిప్స్, పురుగు, వీటన్నిటికీ ఎప్పుడు మేము మన పంటలు వచ్చి పరిశీలిస్తే ఏది ఉంది అని అనుకుంటే ఆ రకమైన మందులు మేము స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే అందాజ వీక్లీ వన్స్ కొడతారా? వీక్లీ వన్స్ కొడతాం మనం. వీక్లీ వన్స్ కొడతాము. ఓసారి అవసరం రాకపోవచ్చు, 10 days కూడా కావచ్చు. ఓసారి అవసరం అనుకుంటే 4 రోజులకు ఒకసారి కొట్టాల్సి వస్తుంది ఒక రోజు. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను మేడం అంటే, తెగుళ్ళ మందు, పురుగు మందు, ఈ మన దోమ మందు ఇవన్నీ కలిపి కొట్టము. కలిపి కొట్టకుండా ఏం చేపిస్తానంటే, ఒక రోజు దోమ మందు, ఓ రోజు పురుగు మందు, ఓ రోజు మామూలుగా త్రిప్స్ మందు అన్నట్టుగా డివైడ్ చేసి కొట్టిస్తుంటారు. ఇప్పుడు సాలుకు 8 ఫీట్లు తీసుకున్నారు కదా, ఈ మధ్యలో కూడా అన్ని టమాటా చెట్లు మొలిచినాయి. ఇది అదే చెప్పాను కదా, మేము పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, అప్పుడు ఏంటన్నా ఒక కాయ ఖరాబ్ అయిన కాయో లేదా వర్షాలకు మచ్చ వచ్చిన కాయ తీసి లేబర్ పిక్ చేసేటప్పుడు తీసి కిందేసారు. కిందేస్తే అదే ఎండి అవి కూడా కాయలు కాయలు కాస్తున్నాయి మేడం. ఇప్పుడు ఈ సాలుకు మధ్య దూరంలో కలుపు రాలేదా? కలుపుకి వచ్చింది. మేము ఫస్ట్ స్టార్టింగ్లో అంత కలుపు మందులకు ఇంట్రెస్ట్ చూపలేదు. 2 సార్లు లేబర్తో తీపిచ్చినాము. మధ్యలో ఒక్కసారి ఈ చెట్టు బాగా పెద్దగా అయిపోయింది. అప్పటికి మాకు ఈల్డింగ్ స్టార్ట్ అయిపోయింది. టమాటాలో కూడా గడ్డి మందు ఉంది మేడం. ఇప్పుడు మామూలుగా చెట్టు చనిపోకుండా చెట్టుకి ఇబ్బంది కాకుండా కలుపుని తీసేసి గడ్డి మందు ఉంది, అది కొట్టాము మేము. ఒకసారి కొట్టించాము.
ఇప్పుడు ఇది హైట్ ఇంతే ఉందా ఇంకా కొంచెం పెరిగింది అప్పుడు? మేడం మీరు చూడొచ్చు ఇప్పుడు అంటే ఈ చెట్టును మేము స్టేకింగ్ చేసేటప్పుడు ఇది 3 సార్లు 4 సార్లు దారం కట్టించాము. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కట్టకపోతే తిరిగి మా భూమికి వచ్చిన చూడండి అక్కడికి పైకి వెళ్ళేటి ఇక అక్కడ దారం లేదు కాబట్టి మేము కట్టలేం కదా, కాబట్టి ఇవి దారం లేదు కదా, కట్టలేక వదిలేసాము అట్లా. ఇక అవే మళ్ళీ తిరిగి కిందికి వచ్చి. ఇంకొకటి నేలకు ఉండేదేమో ఇంత హైట్ పెరుగుతుంది కదా, ఇది స్టేకింగ్ వల్ల ఇంత. మేడం ఎప్పుడైనా ఏ మొక్కకైనా మేడం కాండము నేలకు తాకిందంటే భూమి నుంచి వెళ్ళి భూమిలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది మేడం. ఏదో రకమైన బ్యాక్టీరియా మొక్క హాని చేసేది కాండాన్ని తాకి చెట్టును నాశనం చేస్తుంది. ఇప్పుడు మనం చెట్టు నేలకి తాకట్లేదు కాబట్టి మొక్క ఆరోగ్యం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో స్టేకింగ్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నా కదా, ఎలా ఉంటుందో ఏమో అని చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను పెట్టుబడి కూడా స్టార్టింగ్లో 2.5 ఎకరాలకు నాకు 2 లక్షలు అయింది మేడం. స్టార్టింగ్లో కర్రలే అనుకోండి, దీని లేబర్ ఛార్జెస్ అనుకోండి, వైర్ అనుకోండి, 2 లక్షలు అయింది. స్టార్టింగ్ 2 లక్షలు అవుతుంది, మరి ఎట్లా ఇది నేను తీసుకోలేదని నాకే భయం అయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇది అడిగారు, మా నాన్నగారికి ఇట్లా అడిగారు, ఇంత పెట్టుబడి పెడుతున్నా మరి వస్తా ఇది అని అంటే ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఉండే. కానీ నాకు భగవంత్ దేవల రేట్ ఉండే స్టార్టింగ్లో 4 కటింగ్లకు నాకు డబ్బులు వచ్చేసి మీ పెట్టుబడి వచ్చేసింది. ఇప్పుడు తగ్గింది కానీ నిన్న మొన్నటి వరకు కూడా బాగానే ఉండేది. ఫస్ట్ ఇప్పుడు కాదు మేడం, నాకు ఆగస్టు సెప్టెంబర్లో నా పెట్టుబడి మొత్తం అయిపోయింది. 2 నెలల్లో అప్పుడు ఉండే మేడం 500 600. ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ పిక్ చేసినప్పుడు 900 మేడం. ఫస్ట్ కటింగ్కే నాకు 900 రేట్ వచ్చింది. ఆ తర్వాత 800 700 500 600 మొన్నటి దాకా కూడా మళ్ళీ బాగానే ఉండే, ఒక 1 మంత్ బ్యాక్ వరకు కూడా. ఇప్పుడు 200 బాక్స్ అయింది మేడం. ఇప్పుడు 200 100 రూపాయలు కూడా. అంటే ఓవరాల్ గా పెట్టుబడి ఖర్చు 2.5 లక్షల దాకా వచ్చింది కదా. ఆదాయపరంగా చూస్తే ఇప్పటి వరకు ఎంత వచ్చినట్టు? ఇంకా మిగిలే ఉంది, ఇంకొక నెల ఖాతా వచ్చేస్తుంది. ఉండదు మేడం. నాకైతే మంచి హీల్డింగ్ వచ్చింది. నాకు నా పెట్టుబడి పోను 5 లక్షల రూపాయలు అయితే వచ్చినాయి అనుకుంటున్నాను. నా పెట్టుబడి 5 లక్షల రూపాయలు వచ్చింది ఇప్పటికి. పెట్టుబడి పోను 5 లక్షల లాభం చూసింటాను. ఎందుకంటే ఇప్పుడు మీ ఉన్నాయి కదా వరుసలు, ఒక 4 వరుసలు తెప్పితే మాకు 200 బాక్సులు లేదు. ఎందుకంటే ఖాతా మంచిగా వచ్చింది, చెట్టు కూడా హెల్దీ ఉంది కాబట్టి. 4 వరుసలు తెంపితే మాకు 200 బాక్సులు వచ్చేది. అట్లా నాకు హీల్డింగ్ ఎక్కువ వచ్చింది. ధర 500 అమ్మాను, 700 అమ్మాను, 1000 రూపాయలు అమ్మాను. ఇప్పుడు ప్రజెంట్ 200 అమ్మినా కూడా నాకు నష్టం అయితే లేదు. 100 రూపాయలు అమ్మితే కాకపోతే ఖర్చులు ఆడికాడికి లేబర్ ఖర్చులు కూడా లేబర్ 200 అమ్మితే ఓకే, లేబర్ ఛార్జ్ బొంగ 50 అట్లా నాకు మిగులుతాయి. ఇప్పుడు తెంపేటప్పుడు లేబర్ బాగానే పడుతుంది. అంటే బాగా అంటే ఇప్పుడు ఇది స్టేకింగ్ కాబట్టి మేడం అంతగా నేల మీద ఉన్నంత రిస్క్ ఇబ్బంది ఉండదు, అక్కడ నిలబడే కాబట్టి నేల మీద అయితే వంగి తెంపాల. ఇప్పుడు అయితే నిలబడే అక్కడ తెంపుకుంటే ఇది ఈజీ మేడం. ఈజీ స్టేకింగ్ చేసుకోవడం, పెట్టుబడి ఖర్చు పెరిగినా స్టేకింగ్ చేసుకోవడం ఈజీ. టమాటో అంటే నాకు తెలిసి స్టేకింగ్ చేయడమే ఉత్తమం మేడం. ఎందుకంటే దుక్కు తినడం, ఫస్ట్ స్టార్టింగ్లో ఎరువులు వేయడం, తర్వాత మందులు చల్లడం, ఇంకేదన్నా అనుకోండి ఏ సేద్యమైనా కూడా ప్రతిదీ చేయాలి. నేలకు దాకినప్పుడు నీళ్లు కట్టినా సరే, నీటి పారకమైన వర్షం పడినా నేలకు దాకి ఉంటుంది మొక్క కాబట్టి 3-4 కోతలు కాగానే అయిపోతుంది. ఎవరైనా అదే చెప్తారు, 5-6 కోతలు దిగంగానే ఇంకా తగ్గుతుంది. రైట్. నేనేమంటే మొక్క కాండము నేలకు తాకొద్దు. అంటే భూమిలో ఉన్న బ్యాక్టీరియా, అంటే భూమిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా మొక్కను నాశనం చేస్తుంది. అందుకనే 3-4 కోతలకు అది అయిపోతుంది. ఇప్పుడు కాయ నేలకు దాకింది అనుకోండి, ఇప్పుడు ఇది నేలకు దాకి మచ్చ వచ్చేస్తుంది, కుళ్ళిపోతుంది. ఇట్లా దీంట్లో కుళ్ళిపోవడానికి ఛాన్సెస్ అస్సలు ఉండదు. వెంకటరెడ్డి గారు, మరి మార్కెట్ కోసం ఏ మార్కెట్లకు తరలిస్తుంటారు మీ పంటని? మేడం మాకు దగ్గరలో ఉండేది జనగామకు వెళ్తుంటాము, హైదరాబాద్కు ఎక్కువైనప్పుడు హైదరాబాద్కు పోతుంటాము. లోకల్ మార్కెట్లు ఇక్కడ దగ్గర పాలకుర్తి ఉంటుంది, పక్క తిరుమలగిరి ఉంటుంది. ఈ లోకల్ మార్కెట్లకు ఎక్కువ పంపిస్తుంది. ఇక్కడే మంచి ధర వస్తుంది కాబట్టి ఇక్కడికే పంపించేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ లోకల్ వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళే ఆటోలు వేసుకొని వచ్చి ఇక్కడే ఇప్పుడు నేను 50% పంటకు ఎక్కువ ఇక్కడికి వచ్చి తీసుకుపోయే వాళ్ళకే ఇచ్చాను. టమాటాకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళకు బయట మార్కెట్ కన్నా 50 రూపాయలు తక్కువ ఇచ్చాను అనుకోండి, నాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ చూసుకొని నేను కూడా ఇక్కడ ఇచ్చేసాను. చాలా వరకు ఇక్కడ ఇచ్చాను. 50% ఎబో క్రాప్ ఇక్కడే ఇచ్చేసాను చేను దగ్గర. మనకి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా తగ్గుతాయి. వాళ్ళకు కూడా ఒక దగ్గర పంట ఇంత దొరికిందని ఉంటుంది కదా. ఒక వ్యాపారస్తునికి ఒక 100 బాక్సులు ఇవ్వాలనుకోండి, ఓకే నేను 100 బాక్సులు ఇస్తాను అని చెప్తే ఆయన కూడా ఒక దగ్గర దొరుకుతుంది కదా, 4 దిక్కులు తిరగకుండా. అట్లా ఇక్కడికి వచ్చి చాలా మంది తీసుకెళ్ళారు. పిందెలు బాగానే ఉన్నాయి కాబట్టి
మార్చ్ ఎండింగ్ వరకు పంట వచ్చేటట్టు కొడుతుంది కదా. మార్చ్ ఎండింగ్ తర్వాత దీన్ని తీసినాక మళ్ళీ పొలంలో ఏం పెట్టాలనుకుంటున్నారు? ఇవి మనకు పనికి వస్తాయి ఆ బెడ్లు? పనికి వస్తాయి మేడం, పనికి వస్తాయి. మేము అందుకనే ఈ 2 సంవత్సరాల ప్లానింగ్ పెట్టుకుని ఇంత బెడలు పెట్టడం జరిగింది. ఇందులో చిన్న మినీ ట్రాక్టర్ ఉంటుంది మేడం, 25 HP. ఇందులో మధ్యలో దున్నేసి ఈ బెడ్లు అట్లే ఉంచి సాలుకు మధ్య దున్నేస్తారు. ఈ మల్చింగ్ కూడా అట్లే ఉంచుతాము. మల్చింగ్ కూడా అట్లే ఉంచి స్టేకింగ్ వైరు ఇదంతా అట్లే ఉంటుంది. కర్రలంతా వైర్ అట్లే ఉంటుంది, కట్టెలు అట్లే ఉంటాయి. కానీ టమాటా తీగ మొత్తం తీసేస్తారు. టమాటా తీగ మొత్తం తీసారు మేడం. ఓన్లీ ఇప్పుడు ఒక 1 month ఎండ పెడితే ఇది చెట్టు ఎండిపోతుంది. దాన్ని ఇట్లా పిక్ చేసి అట్లే వదిలిపెడతాను. అట్లే వదిలిపెట్టి దీంట్లో చిక్కుడు, బీర, కాకర 3 రకాలు పెడదాం అనుకుంటున్నాం. 3 రకాలు పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఉండడం వల్ల ఏంటంటే టమాటా చెట్లు తీసేయడం వల్ల ఏంటంటే వాటికి ఇప్పుడు తీగజాతి మొక్కలకు సపోర్టింగ్ లాగా ఇది పారడానికి ఈజీగా ఉంటుంది వాటికి. అప్పుడు నేను కొత్తగా స్టేక్ చేయాల్సిన పని ఉండదు వాటికి కొత్తగా ఊతం చేయాల్సిన పని లేదు మేడం. దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నట్టే అది ఇట్లా చెట్టు వేరొకటి వీక్ అట్లే ఉంచేస్తాం మేడం. అదే అల్లుకుంటది వేరేది. ఎట్లా ఈ మొక్క ఎండిపోతుంది కాబట్టి వాటికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఆ తీగజాతికి. ఆ పర్పస్ లో 2 సంవత్సరాల కోసం అనే ఇట్లా వెడలు పెట్టుకున్నాను మేడం. అంటే మనకు దున్నిచ్చుడు ఈ ఎరువు బెడ్ల మీద వేసుకురుగా అదంతా ఒకసారి పెట్టుబడి అన్నట్టే. పెట్టుబడి అన్నట్టు మేడం. అదే దానికోసమే మీరు 2 ఏళ్లకు ఉపయోగపడే విధంగా దీన్ని వేసుకుంటప్పుడే ఈ స్టేకింగ్ కావచ్చు ఇవన్నీ బెడ్లు కానీ అట్లా అదే పర్పస్ లో పెట్టుకున్నాం. ఖర్చు తగ్గుతుంది దానివల్ల. ఇప్పుడు ఎందుకు మేడం ఖర్చు అంటే ఈ తీగ అల్లేయడానికి కర్రలు నాటడానికి వీటికి 35,000-40,000 అయింది మేడం. తీగ అల్లేయడానికి కర్రలు వేయడానికి 40,000 అయితే తగ్గించుకున్నట్టే. బెడ్ కొట్టడం ఛార్జ్ తగ్గించినట్టే, మల్చింగ్ పేపర్ తగ్గినట్టే, ఇప్పుడు నాకు లేబర్ ఛార్జ్ తగ్గినట్టే, ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గినట్టే. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నాకు కొంచెం లాభం తీసుకోవడానికి అవకాశం. కానీ బాగుంది ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఖర్చులు పోను దాదాపు 5 లక్షల దాకా వచ్చిందని. ఈ లెక్కన ఇది తీసేస్తే ఈ సంవత్సరం పంట కూడా వచ్చే సంవత్సరం పంట కూడా వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి ఊహించలే మేడం. నేను కూడా ఇంత లాంగ్ డ్యూరేషన్ వస్తుంది క్రాప్ అని నేను కూడా ఊహించలే. ఎందుకంటే ఫస్ట్ టైం పెడుతున్నాం కదా. మాకు కూడా ఎంతో కొంత మాకు మిర్చిలో అంటే 20-30 ఏళ్ళ అనుభవం ఉంది. టమాటా ఫస్ట్ టైం అంటే చిన్నగా అక్కడ చేలో అక్కడిక్కడ పెట్టేది. కానీ ఈ పద్ధతిలో చేయడము భారీ ఎత్తున చేయడం ఇదే ఫస్ట్ టైం చేసినా కూడా సక్సెస్ అయినా మేడం. సక్సెస్ అయినాము. మామూలుగా అయితే నేను చెప్పినా మేడం 25-30 కటింగ్లు వస్తున్నారు. కానీ 6-7 నెలల్లో ఎన్ని కటింగ్లు వచ్చిందో మేము దాన్ని కౌంట్ అయితే చేయలేదు మేడం. వచ్చి ఉంటుంది మేడం. 7 నెలలు అయిపోతుంది, 8వ నెల కూడా వస్తుంది. 60-70 కటింగ్లు వచ్చి ఉంటుంది మేడం నాకు తెలిసి. ఎందుకంటే నెలకు 4 కూడా 4,28 నెలకు వేసుకున్నా కూడా 742 50 కటింగ్ దాకా వచ్చి ఉంటుంది. 50 కటింగ్ దాకా వచ్చింది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనం నేల మీద వేస్తారు కదా టమాటా, ఆ విత్తనము ఇప్పుడు ఇదేమో తీగలాగా ఇంత పొడుగు వారింది కదా, ఈ విత్తనం ఒకటే విత్తనం మేడం. మరి అదేమో అంటే ఎంత పెంచినా అది గుబురుగానే ఉంటది కదా? అవునవునవును, అది గుబురుగానే ఉంటుంది. మీరు ఈ అనుమానం మా తోటి రైతులే వ్యక్తం చేశారు. ఇది తీగ జాతి సపరేట్ విత్తనం ఉంటుంది. నాకు అదే అనిపించింది, ఇదేమో సపరేట్ విత్తనమా? ఆ విత్తనం ఈ విత్తనం సేమ్ మేడం, అదే విత్తనం ఇదే విత్తనము. ఇంత ముందే చెప్పాను మీకు. నేల మీద ఎప్పుడైతే భూమి మీద నేల మీద ఆడిందో మొక్క కాండము, అక్కడికి కాండం కుళ్ళు కానీ కాయకుళ్ళు కానీ వచ్చి మొక్క ఎదగదు. 3-4 కోతలకు అయిపోతుంది మొక్క. దానికి రోగం ఎప్పుడైతే దానికి రోగం వచ్చింది అనుకోండి, మొక్క ఎదుగుదల లేనప్పుడు చెట్టు హైట్ పెరగలేదు. ఇది ఏంటంటే తీగజాతి మొక్క లాగా 10 ఫీట్ల ఎండింగ్ స్టేజ్ లో వచ్చినాం మేము. అంటే మాకు లేబర్ కి అందేంత వరకు కట్టారు మేడం. ఆ తర్వాత మేము ఇక వదిలేసాము. ఎందుకంటే లేబర్ చేయలే అందవు కడుతుంటే లేబర్ కూడా చేయి నొప్పి వేస్తుంటుంది పైకి కడుతుంటే. 5 ఫీట్ల వరకు అయితే కనిపిస్తుంది. ఇది కట్టారు అందే వరకు. దాని తర్వాత వదిలేసాము. ఈ కాయ బరువుకి ఏం చేసిందంటే ఇది తిరిగి మళ్ళీ వచ్చేసింది. ఇక అంటే మనకు పైకి ఎదిగి మళ్ళీ కాయ బరువుకు కిందికి వచ్చేసింది మేడం. అంటే ఇది అందాదా ఎంత హైట్ అంటే ఎంత అంటే 8-10 ఫీట్ల దాకా అయి ఉంటుంది మేడం. ఇప్పటికి మనకు చూస్తున్నది 5 ఫీట్ల కనబడుతుంది కదా. 5 ఫీట్ల అయితే 8 ఫీట్ల నుంచి 10 ఫీట్ల దాకా ఉంటుంది మేడం. పైకి కిందికి వచ్చింది కాబట్టి 10 ఫీట్ల. ఆ పైన కూడా ఊతం ఇస్తే పెరుగుతుందో ఏమో నాకు తెలియదు, కానీ మనకు అందదు కాబట్టి ఊతం ఇవ్వలేకపోయినాం. అంటే మళ్ళీ స్టేకింగ్ చేయడానికి దారం కట్టడానికి అదంతా ఉండాలి కదా మేడం. మనకు మనసులోకి అందదు కాబట్టి దాన్ని వదిలేసాం. ఇక ఇప్పుడు అదే మళ్ళీ కిందికి వచ్చేసింది. వేరు వ్యవస్థ కూడా బాగా బలంగా చాలా ఉంది. ఒక కాండం కూడా ఇంత లావు కనిపిస్తుంది. కాండము ఇది పత్తి మొక్కలాగా ఉంది. ఇప్పుడు అంటే క్రాప్ డ్యూరేషన్ ఎక్కువ అయింది కాబట్టి ఇప్పుడు మేల పెట్టాము. ఇప్పుడు 25 రోజుల మేల పెట్టాము. 9 నెలలు అవుతుంది దాదాపు, ఇంచుమించు 8 నుంచి 9 నెలలు అవుతుంది. ఇప్పటికి అందుకనే అది పోషకాలు తీసుకొని కాండాన్ని పెంచుకోవాల్సిందే. అందుకనే పత్తి మొక్క సైజ్ వచ్చింది. అయితే ఇప్పుడు చూస్తేనే కాత చాలా కనిపిస్తుంది కదా. ఇంకా మంచి పీక్ సీజన్ లో కాసే సీజన్ లో ఎట్లా ఉండే కాయ? అప్పుడు అసలు నాకే ఆశ్చర్యకరం మేడం, అది చేయబెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా మేడం. ఇట్లా అట్లా మొత్తం కాయలే ఉండే అప్పుడు. కాయలే ఉండే కానీ ఆ తర్వాత కొంచెం రేట్ లేకుండా ఇక మేము తెంపిస్తాం. ఇప్పుడు కూడా
1 మంత్ నుంచి రేట్ డౌన్ అయింది, కానీ అంతకుముందు కొంచెం రేట్ పర్లేదు. వెంకటరెడ్డి గారు, మనకు కాత అయితే బాగా కాసిందని మీరు చెప్తున్నారు కదా, అందాదా దిగుబడి ఎంత వచ్చి ఉండొచ్చు 2.5 ఎకరాల పేరు మీద? నేను అదే మేడం, ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు కటింగ్లు చేసాము. ప్రతి 3 days 4 daysకి ఒకసారి చేస్తున్నాము. మేము ఇంచుమించు 56 కటింగ్లు అయి ఉంటాయి. కౌంట్ చేయలేకపోయాం, కానీ నాకు తెలిసి 100 టన్నులు దాదాపు 100 టన్నులు వచ్చి ఉంటుంది. దాటిందా లోపు 10 టన్నులు అటు ఇటు అయిందా తెలియదు. 100 టన్నులు వచ్చిందని నా నమ్మకం. ఎకరాకి 2.5 ఎకరాల పేరు మీద 100 టన్నులు అనేది నేను కూడా విన్నాను ఎక్కడో. విన్నాను. మేము 100 టన్నులు కాదు, 40 టన్నులు 50 టన్నులు పండిస్తే గొప్ప అనుకున్నాము. మాకే వస్తాను మేము అనుకోవాలి. ఎకరాకి 100 టన్నులు వచ్చి ఉంటుంది. 100 టన్నులు అనుకుంటే మనకు 2.5 ఎకరాల పేరు మీద మీరన్నా 200 వేసుకున్నా కూడా నాకు ఎప్పుడో పెట్టుబడి వచ్చేసింది, 5 లక్షలకు పైన వచ్చేసినాయి. ఇప్పుడు నేను అంటే ఈ లెక్కన చూస్తే 200 టన్నుల పైచిలకు వచ్చింది మనకు దిగుబడి. వచ్చింది మేడం. నేను 5 లక్షలు ఎందుకు చెప్పానంటే నా ఖర్చులు అన్ని పోనే, నాకు పెట్టుబడి ఖర్చులు అన్ని పోనే 5 లక్షలు వచ్చినాయి. ఆ పైన వచ్చి ఉంటాయి. ఎక్కువ చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు యూట్యూబ్లో టీవీలలో చూసి రైతులు ఏమనుకుంటారంటే, అయ్యో 2 ఎకరాలు పెడితే 10 లక్షలు వచ్చినాయా, నేను కూడా పెట్టాలి టమాటా 2 ఎకరాలు పెట్టి, ఓసారి మొత్తం లాస్ అయిపోతుంది. అందుకే నేను 5 లక్షలు వచ్చి ఉంటాయి, కానీ అంత పైన వచ్చి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పడం వల్ల ఏమవుతుంది, రైతులు ఆయన 2 ఎకరాలు పెడితే 5 లక్షలు వచ్చినట్టు 4 ఎకరాలు పెడతా, నాకు 20 లక్షలు వస్తాయి అనే ఉద్దేశంలో ఉంటారు కదా. ధర హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి అట్లా పొరపాటున మళ్ళీ పెట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తక్కువే చెప్పాలి. అది కూడా నాకు క్రాప్ ఇంత పెరిగింది కాబట్టి, అంటే క్రాప్ డ్యూరేషన్ పెరిగింది కాబట్టి, దాని పీరియడ్ పెరిగింది కాబట్టి నాకు ఈ డబ్బులు రాగలిగినాయి. ఈ సేమ్ ఇప్పుడు మన నేల మీద పెట్టి 5-6 కటింగ్లో 10 కటింగ్లు తెంపితే ఆ డబ్బులు కాదు, పెట్టుబడి కూడా రావు. ఇప్పుడు ఇట్లా చేస్తే 5-6 కటింగ్లు వచ్చి మిస్టేకింగ్ చేసామనుకోండి, పెట్టుబడి కూడా రాదు. ఎవరైనా రైతులు టమాటా సాగు చేసుకోవాలనుకున్నా మీరు ఇచ్చే సలహా ఎప్పుడు పెట్టుకుంటే మనకు ధర కలిసి వస్తుంది? టమాటా అనేది మేడం, టమాటా అనేది రేటు చెప్పడానికి లేదు మేడం. ఎందుకంటే పోతే పైకి పోతుంది, పడితే కిందికి పడుతుంది. ఏ సమయంలో రేటు ఉంటుందో తెలియదు, ఏ సమయంలో రేటు తగ్గుతుందో తెలియదు, ఉంటుందో తెలియదు. అంటే మీరు వానాకాలం దిగుబడి వచ్చేటట్టు పెట్టుకున్నారు కాబట్టి ధర కలిసి వచ్చింది. కానీ అప్పుడు నేను మేలో పెట్టాను మేడం, మొక్కను బతికించడానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే వర్షాలు బాగున్నాయి, ఫస్ట్ ఎండలు. ఆ టైంలో మొక్క పెడితే బతకదు మేడం. ఫస్ట్ ఎండలు కొంచెం నేను మొక్క పెట్టినాక 10-15 రోజుల తర్వాత వర్షం మబ్బులు స్టార్ట్ అయినాయి. అప్పుడు దాకా మళ్ళీ నేను పెట్టిన మొక్కల్లో కూడా ఒక 20% మళ్ళీ రీఫిల్ మోటాలిటీ ఉంది. ఎందుకంటే ఆ టైంలో పెడితే బతకదు మొక్క. ఎండ అధిక ఎండ కదా మన తెలంగాణలో, ఎక్కువ ఎండ. దానికోసం అప్పుడు బతికేయగలిగితే మొక్కను లాభమే. కానీ ఎవరు చేసినా కూడా నేనేమంటా అంటే, నేల మీద పెట్టకుండా 10 గుంటలు చేసిన, ఇప్పుడు నాలాగా 2 ఎకరాలు చేయమను, 10 గుంటలు చేసిన వాళ్ళ సొంత కట్టిలో ఇంకా మన అడవుల్లో దొరికే కట్టిలో నాటుకునైనా ఈ పద్ధతిలో చేసుకుంటే రైతుకు లాభం ఎక్కువ. ఖచ్చితంగా స్టేకింగే చేయాలి, తెగుళ్ళ బాధ తగ్గుతుంది, కాయ కూడా నాణ్యంగా ఉంటుంది, నీకు ఎక్కువ కాలము దిగుబడి వస్తుంది. దానివల్ల రైతుకు లాభమే మేడం. ఇప్పుడు నేను ఇది ఒక 2 నెలలు 3 నెలలు నాకు దిగుబడి వచ్చి తర్వాత తీసేయాలంటే మళ్ళీ లేబర్ చార్జెస్, మళ్ళీ కొత్త పంట పెట్టాలి, మళ్ళీ కొత్త మొక్క పెట్టాలి, ఇదంతా తగ్గినట్టుగా నాకు. ఇప్పుడు నాకు ఎంత వచ్చినా లాభం మేడం. ఇప్పుడు 200 అమ్ముతుంది బాక్స్, 200 అమ్మినా నాకు లాభం మేడం. ఇప్పుడు ఎందుకంటే నాకు ఇది అడిషనల్గా వచ్చినప్పుడు. అవును, అడిషనల్గా వచ్చినట్టే. అంటే ఒక్క విషయం వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీ ప్రాంతం వల్ల మీరు అంతా మిర్చి తోటలు చూసి, ఇవన్నీ కూడా ఒకప్పుడు మిర్చి తోటలు. అవునవును, మిర్చి తోటలు సాగు చూసి టమాటా కూరగాయలు ఇట్లాంటివి సాగు చేస్తారు కదా, ఏది మంచిగా అనిపిస్తుంది? మాన్యువల్ పవర్ ఉంటే కూరగాయలంత లబ్ధి రైతుకు ఏది లేదండి. కానీ సమయానుకూలంగా ఎప్పుడు పెడితే మనకు రైతుకు లాభం వస్తుంది. అందరు పెట్టినప్పుడు మనం పెట్టకూడదండి, అందరికి వ్యతిరేక దిశలో మనం ఆలోచించగలగాలి. ఇప్పుడు పోయిన సంవత్సరం సింపుల్గా చెప్పాలంటే, పోయిన సంవత్సరం అందరు మిర్చి పెట్టారు, నేను కూడా పెట్టాను. కానీ ఈ సంవత్సరం మిర్చి అందరు మానేశారు, నేను పెట్టాను 17 ఎకరాలు పెట్టాను. అట్లా రైతు మనం వ్యతిరేక దిశలో ఆలోచిస్తే రైతు లాభసాటి ఉంటాడు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మంచి సమాచారం ఇచ్చారు. నమస్కారం అండి. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.